అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా చట్నీ. ముందుగా బాండీలో ఒక స్పూన్ పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఈ ఫ్రై అని ఇప్పుడు ఒక స్పూను నువ్వులు, ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే అర స్పూను గసగసాలు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు టమాటాలు 3 కట్ చేసి పెట్టుకున్నవి వేసి 50% ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవైతే మగ్గిపోయింది. ఇప్పుడు కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. వీటితో పాటు ఒక చిన్న వెల్లుల్లిపాయ, అలాగే కొంచెం అల్లం, మీకు అల్లం ఇష్టం లేకపోతే అల్లం వేసుకోవసరం లేదు. వేసి మూత పెట్టి టమాటా పచ్చిమిర్చి అన్నీ మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇది మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర నేనైతే ఒక 3 కట్టలు తీసుకున్నాను. కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొత్తిమీర టమాటా పచ్చిమిర్చిని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకుంటే టమాటా అయితే ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇవి వేసి ఇందులోనే వేయించి పెట్టుకున్న టమాటాను కూడా వేయాలి. ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపోయినంత. నేనైతే కల్లుప్పు వేసా, చింతపండు కొద్దిగా. ఇవన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రకంగా మిక్సీ పట్టుకుని దోశలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.